నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కారేగాం క్వారీ నుంచి ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను రైతులు అడ్డుకున్నారు. క్వారీ నుంచి వెళ్తున్న టిప్పర్లను ఆపేసి ఆందోళన నిర్వహించారు. పతంగల్ కారేగాం క్వారీల నుంచి అడ్డుగోలుగా ఇసుక తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రమ ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి క్వారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం స్థానిక బీజేపీ నేతల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఏర్పాటుపైన సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. సంస్థ పెట్టుబడితోటి రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, రాయలసీమ ఇకపై రాయలసీమగా మారుతుందని సీఎం అన్నారు. తాను కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులో 2,200 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ ప్లాంట్ ఏర్పాటు కానుందని, దీని ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. జనగామ పట్టణ కేంద్రంలో జనగణన పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి నెహ్రూ పార్క్ వరకు ర్యాలీగా ప్రజలకు అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ర్యాలీలో విచిత్ర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను మున్సిపల్ అధికారులు ఏకంగా చెత్త తరలించే వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. అధికారుల బాధ్యత రాహిత్యం పైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పట్ల ఇంత అమానవీయంగా వ్యవహరించిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కోడలమ్మ అమ్మవారి కృపతోటి గుడివాడ మరింత అభివృద్ధి చెందుతుందని గుడివాడ ఎమ్మెల్యే రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో షాపులను ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, వేద పండితుల ఆశీర్వచనం పొందిన ఎమ్మెల్యే దాతల సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించడం జరిగిందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయమని అన్నారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది. వారం వ్యవధిలోనే రెండోసారి పోలీసులు ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా ఏటపాక పోలీస్ స్టేషన్లోని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా సమీక్షలో ఒక మహిళా మావోయిస్టు సభ్యురాలు లొంగిపోయారు. సిపి మావోయిస్టు పార్టీకి చెందిన ఈమె జనజీవన స్రవంతిలో కలిసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా హుసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగంమేటు గ్రామానికి చెందిన లక్ష్మి గతంలో జరిగిన పలు కీలక ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన లక్ష్మికి ప్రభుత్వం అందించే పునరావాస ప్యాకేజ్తో పాటుగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రంలో 90 వసంతాల ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాయిస్ ఆఫ్ నేషన్ పేరుతోటి కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తిరిగే వాగ్దానం నిర్వహించారు. 90 వసంతాల ఆకాశవాణి వార్షికోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నట్లుగా స్టేషన్ ప్రోగ్రామ్ హెడ్ శంకర్రావు అన్నారు. 1936లో దక్కన్ రేడియోగా ప్రసారాలు ప్రారంభించి ఆకాశవాణిగా రూపాంతరం చెందిందని, వివిధ విభాగాల్లో దేశంలోని ప్రతి భాషలోనూ రేడియో ప్రసారాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నామని, మాధ్యమాలు అభివృద్ధి చెందని కాలంలో ఆకాశవాణి దేశంలో ఎటువంటి ప్రళయాలు, ఉపద్రవాలు సంభవించిన క్షణం క్షణం ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ సేవలు అందించినట్లుగా తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు వాహన సేవలు, హోమాలు నిర్వహించి ముగింపు రోజున రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ స్వామివారి ఉత్సవానికి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం నుంచి మొదలుకొని గ్రామ పురవీధిలో స్వామివారి రథోత్సవం ఊరేగింపు ఘనంగా జరిగింది. రథోత్సవానికి తరలివచ్చిన భక్తుల జై జై వేణుగోపాల స్వామి నినాదాలతోటి మారుమోగిపోయింది. ఎన్నో ఏళ్ల చరిత్ర గల స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజున స్వామివారి రథయాత్ర నిర్వహిస్తారు. 800 సంవత్సరాల పురాతన ఆలయం రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో మంచినీళ్ల కోసం మున్సిపల్ కార్యాలయం ముందు మహిళలు నిరసన తెలిపారు. సుమారు 20 రోజుల నుంచి బలుసులుపేట ప్రాంతంలో తాగునీరు సరఫరా కాడలేదని నిరసిస్తూ మాజీ కౌన్సిలర్ హరిబాబు ఆధ్వర్యంలో నీళ్ల బిందెలతోటి ఆందోళన చేశారు. వాటిలో కేవలం బోర్ వాటర్ మాత్రమే సరఫరా చేస్తున్నారని, త్రాగేందుకు మంచినీళ్లను సరఫరా చేయడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కి మహిళలు వినతి పత్రం అందజేశారు.